నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, శాస్త్రంలో ధర్మార్థ కామ మోక్షాలు అనేవి 4 విధానాలు ఉన్నాయి, 4 పరిస్థితులు ఉంటాయి. కానీ కలియుగ ప్రభావం అనుకుంటే అందరికీ కామ్యం, కోరిక అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. కామం అంటే కోరిక. కోరికలు ఎక్కువ పెరిగిపోయాయి. నాకు ఇల్లు కావాలి, కార్లు కావాలి, నగలు కావాలి, డబ్బులు కావాలి, ఇట్లా రకరకాలు. అంటే ఇది వరకు రోజుల్లో మరి కామం అనేది తక్కువ ఉంది, అంటే కామ్యం, కోరికలు అనేవి తక్కువ ఉన్నాయా, అందుకని ప్రశాంతంగా ఉన్నారా, లేకపోతే ఇప్పుడు కోరికలు పెరిగిపోవటం వల్ల ప్రశాంతత తగ్గిందా? అసలు ఈ కోరికలు ఎవరెవరికి? 27 నక్షత్రాలు, మళ్ళీ నేను అక్కడికే వస్తున్నాను, మీరు ఆస్ట్రాలజర్ కాబట్టి అలాగే వాస్తుని కూడా రిలేట్ చేసి మాట్లాడదాం సార్ ఈ వీడియోలో. సో 27 నక్షత్రాల వాళ్ళు కొంతమందిని మనం చూస్తాం, నాకు ఉన్నదాంతో నేను హ్యాపీ అని కొంతమంది చెప్తూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది ఆ తత్వం కదా. కొంతమంది అలా కాదు, నాకు అది కావాలి ఇది కావాలని. మరి వ్యత్యాసం ఉంది కదా. ఏ నక్షత్రాల వాళ్ళకి ఎక్కువ కోరికలు ఉంటాయంటే ఏం చెప్తారు సార్? చెప్తానండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటిస్ఫాక్షన్ అన్నారు చూసారా. ఈ సాటిస్ఫాక్షన్ అనేది ఎవరికి ఎక్కువగా వస్తుంది అంటే శుభగ్రహాల కలయిక ఎక్కువ ఉంటే సాటిస్ఫాక్షన్ వస్తుంది. పాపగ్రహాల కలయిక ఎక్కువ ఉంటే సాటిస్ఫాక్షన్ ఉండకుండా ఇంకా ఏదో సాధించాలి. ఓ రకంగా చెప్పాలంటే మనిషికి ఏదైనా ఒకటి సాధించాలి అనేటువంటిది ఏదైతే ఉందో మంచిది, అందులో తప్పులేదు, కానీ సంతృప్తితో ఉంటూ సాధించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇక రెండవది, ఈ కోరిక అనేటువంటిది ఎక్కడ పుడుతుంది? మనసులో పుడుతుంది. అయితే ఎవరికి ఎటువంటి కోరికలు ఉంటాయి, ఎలాంటిది ఎవరు దేన్ని యాక్సెప్ట్ చేస్తారు అన్నదానికి శాస్త్రం ఒక విషయాన్ని చెప్పింది. ఒకటి నక్షత్రం. మీరు అన్నట్టుగా నక్షత్రాన్ని బట్టి వాళ్ళ మైండ్ లో ఆ బీజం బలంగా ఉంటుంది. అదైతే చెప్తారా మరి? చెప్పచ్చు. బీజం బలంగా ఉంటుంది ఒకటి. ఆ ఉన్న బీజం కార్యరూపం దాలుస్తుందా లేదా అని చెప్పేది వాళ్ళ జాతక చక్రంలో ఉండే గ్రహాలు. మరి బలంగా కోరికలు ఉండేటటువంటి నక్షత్రాలు ఏంటి సార్? బలంగా కోరిక అంటే నేను చెప్తున్నా కదా, వాళ్ళకు ఉండే కాంబినేషన్ బలంగా ఇస్తుంది. ఉదాహరణకి అంటే కొన్ని చెప్తాను కాంబినేషన్స్. ఉదాహరణకి శుక్రుడు గురువు కలిసి ఉన్నారు అనుకోండి, ఎవరికైనా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. హ్యాపీగా ఉంటారు వాళ్ళు. గురు శుక్రుడు ఉంటాయి. గురుకేతులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎంతసేపు దైవం మీదే ఉంటుంది పూర్తి వాళ్ళ కోరిక. గురువు బుధుడు ఉన్నారు అనుకోండి ఉదాహరణకి, వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇందాక నేను ఒక జాతకం మనం మాట్లాడుకున్నప్పుడు గురుబుధులు చూసుకుంటున్నారండి, వీళ్ళు ఎప్పుడు చదువుతారన్న. అలా ఏంటంటే డిపెండ్ ఆన్ వాళ్ళు ఇంకా ఖచ్చితంగా, అంటే వాళ్ళ మైండ్లో 24 hours తిరిగేది ఏం చెప్తుంది అంటే వాళ్ళ పర్టికులర్గా వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి ప్లానెట్స్ కాంబినేషన్స్. దీన్నే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారు. వాళ్ళకి ఖచ్చితంగా అది ఇచ్చేస్తుంది. ఎందుకంటే అదొక యోగం ఫామ్ అయింది, 2 గ్రహాలు కలిసి ఉండే, దట్ ఈస్ యోగం. ఆ యోగం ఫామ్ అయినందుకు అది 4th హౌస్కో చంద్రుడికో కనెక్టివిటీ వస్తుంది. ఇంకా మనసులో వాళ్ళకి అదే ఉంటుంది. అంటే ఉదాహరణకి కొంతమందికి శుక్రుడు కుజుడు కలిసి ఉన్నారు, వాళ్ళకి ఆర్టిస్టిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది, కళల మీద ఎక్కువ ఆశ ఉంటుంది. ఆ శుక్రుడు కుజుడు ఉదాహరణకి వాళ్ళకి 7వ సంబంధం వచ్చింది లేదా 4th సంబంధం వచ్చింది, సెక్సువల్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. అదేంటంటే మనం దాన్ని ఎట్లా డిఫైన్ చేయాలంటే అది ఎలా ఉంది, ఎక్కడ ఉంది, అది కళా సంబంధించింది ఇస్తుందా, థాట్స్ ఎక్కువ ఇస్తుందా, లేకపోతే ఒక ఎనర్జీని ఇస్తుందా. శుక్రకుజులు లేడీస్ కుంటే ఎనర్జీ యోగం, అది జెంట్స్ కుంటే వేరే యోగం, లేడీస్ కుంటే వేరే యోగం. ఎనర్జెటిక్ గా ఉంటారు. ఎందుకంటే శుక్రుడు స్త్రీ, కుజుడు ఎనర్జీ, సో ఎనర్జెటిక్ గా ఉంటారు. మళ్ళీ మీకు అక్కడ డామినేట్ చేయాలంటే కుజుడు నీచంలో ఉంటే డామినేట్ చేయగలుగుతారు ఎవరినైనా సరే. నేను చెప్పింది వినాలని. ఉచ్చలో ఉంటే మళ్ళీ డామినేట్ చేయలేరు, అంటే రూల్ చేయలేరు వాళ్ళు. అదంతే. అయ్యో భలేవారు, ఉచ్చ స్థానంలో ఉండేది ఎప్పుడు డామినేట్ చేయలేదు, కాంప్రమైజ్ ఇస్తుంటారు. నీచంలో ఉంటే ఎక్కువ డామినేషన్ చేయగలుగుతారు వాళ్ళు, అంటే ఏదైనా రూల్ చేయగలుగుతారు, ఏదైనా కమాండ్ చేయగలుగుతారు. సో కమాండింగ్ పవర్స్ ఇచ్చేవన్నీ నీచ గ్రహాలు. కాంప్రమైజ్ అవ్వనివ్వవు. ఇది ఇలాగే ఉండాలి, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది కరెక్ట్ లేదు, ఆ లైట్ కరెక్ట్ లేదు, ఇది కెమెరా కరెక్ట్ లేదు, ఈ బుక్ సరిగ్గా లేదు అని చెప్పేస్తారు. నిచంలో ఉంటాయి. బికాస్ ఆఫ్ డెబిలిటేషన్ ప్లానెట్ కాంప్రమైజ్ అవ్వనివ్వదు, ఆ పోన్లైన్ వదలనివ్వదు. ఎందుకు కాంప్రమైజ్ ఎందుకు అవ్వాలి, పర్ఫెక్ట్ ఉండాలనేది డెబిలిటేషన్ ప్లానెట్స్ ఇస్తుంది. ఇక్కడ మనం తత్వాన్ని అర్థం చేసుకోండి, నీచంలో ఉందా ఉచ్చలో ఉందా కాదు, వీళ్ళ తత్వం ఎలా వర్కౌట్ చేస్తుంది గ్రహం. రైట్. అయితే ఇక మనం అశ్విని నుంచి చూసుకుంటే, అశ్విని అనుకోండి ఉదాహరణకి, వాళ్ళకి అన్ని ఫాస్ట్ అవ్వాలి, ఇలా కోరికే ఫాస్ట్ అవ్వాలని ఉంటది. ఇక్కడ ఏంటంటే మనం ఏదో సంపాదించాలని కాదు, కోరిక ఫాస్ట్ అవ్వాలి. లేడికి లేచిందే పరుగు.
ఇట్లా అయిపోవాలి, నాకు ఈ పని కార్ చేస్తున్నావా? కావాలంటే వచ్చే. వంట వండుతున్నావా, టప్ 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 కడుగుతున్నావా, టక్ 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 సర్దేస్తున్నావా, టక్ 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 ఒక బొమ్మ వేస్తున్నా, అంతేగాని వాళ్ళకి రోజుల తరబడి, గంటల తరబడి, సంవత్సరాల తరబడి చిరాక. చెయ్యరు. బ్యూటిఫుల్. ధరనే ఉంది వాళ్ళకి, ఈ ప్రపంచాన్ని ఎలాలనే కోరుకుంటుంది వీళ్ళకి, ధరని నిలుతారంట. ధరణి నేలుతుంది. కృతిక ఉంది వాళ్ళకి, లోపల బర్నింగ్ ఉన్న కొంచెం డిగ్నిఫైడ్గా అట్లా ఉంటారు మెంటల్గా. రోహిణి ఉంది వీళ్ళకి, అంటే ఒక ఫుడ్ ఎలా చేస్తే అంటే ఒక ఇమాజినేషన్లో వాళ్ళ ఫుడ్ కానివ్వండి, అంటే వాళ్ళు కొంచెం మెంటల్లీ అంటే ఎలా అంటే రోహిణి వాళ్ళు ఓపెన్గా ఉండడానికి, అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రశాంతమైన దీంట్లో ఉండాలనే కోరిక ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. మృగశిర ఉంది, మృగశిర వాళ్ళకి ఏంటంటే ఆర్గ్యుమెంట్, దీన్ని ఎట్లా ఆర్గ్యుమెంట్ చేసి మనం గెలవాలి, మనం ఊరుకోవడం వీళ్ళది అడిగేయాల్సిందే ఉంటుంది మృగశిర వారికి. ఆర్ద్ర వారికి పర్టికులర్గా కొన్ని ఊహలు అపోహలు ఉంటాయి. అండ్ అలాగే పునర్వసు వారికి కనుక చూసుకుంటే ధర్మబద్ధంగా వ్యవహరించాలనే కోరిక బలంగా ఉంటుంది. పుష్యమి వారికి అంటే వీళ్ళకి లైఫ్లో పుష్యమి వాళ్ళకి మ్యారిటల్ విషయంలో కూడా డిస్టర్బెన్స్ ఉంటుంటుంది, కానీ ఒక్కొక్కసారి అతి మంచితనంతో మోసపోతుంటారు. అంటే ఏంటి వీళ్ళ మైండ్ ఎలా ఉంది, నేను నమ్మేసేయాలి, నమ్మకపోతే ఎలాగా, ఇదే వీళ్ళ వీళ్ళ మైండ్ సెట్. ఇక్కడ చెప్పేది ఏంటంటే మైండ్ సెట్టే కోరిక. కరెక్ట్, అంతే మైండ్ సెట్ కోరిక, మైండ్ లో నుంచే జనిస్తుంది ఏదైనా కూడా. కాబట్టి మైండ్ సెట్ కోరిక, మైండ్ కారకుడు చంద్రుడు కాబట్టి ఇది. పుష్యమే ఉంది, ఆశ్లేష ఉందనుకోండి, తెలివిగా స్టెప్ వేయాలి. వీళ్ళ పుష్యమి వాళ్ళకి పుష్యమి వాళ్ళు కొంచెం అందరిని నమ్మేసి మోసపోవడం. పుష్యమి కానివ్వండి, అనురాధ కానివ్వండి, అయితే ఇక్కడ ఏంటి మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి ప్రతి దానికి కూడా. ఇక్కడ ఇంకొక గ్రహం వచ్చి చేరింది అనుకోండి ఆ చంద్రుడి దగ్గర, అప్పుడు దాని యొక్క తత్వం మారుతుంటుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇంట్లో కుకింగ్ చేస్తుంటారు కదా, ఉప్మా చేశారు, కొన్ని జీడిపడుకులు వేసారు, ఏమవుతుంది, దాని టేస్ట్ మారుతుంది, యాంప్లిఫై చేస్తుంది. అట్లా చంద్రుడు యాంప్లిఫై చేస్తాడా? చంద్రుడు దగ్గరికి వచ్చే గ్రహం యాంప్లిఫై చేస్తుంది. చంద్రుడి దగ్గరకు వచ్చే గ్రహం యాంప్లిఫై చేస్తుంది. అంటే ఇక్కడ ఇందాక నేను అన్నాను, పుష్యమి నక్షత్రం మీద చంద్రుడు ఉన్నప్పుడు పుష్యమి నక్షత్రంలో పుడితే అందరిని నమ్మాలనేది ఉంటుంది, కానీ అక్కడికి వచ్చి చంద్రుడి దగ్గరికి వచ్చి కుజుడు చేరాడు అనుకోండి, నమ్మవలసినంత వరకు నమ్మి తర్వాత కొన్ని విషయాల్లో స్ట్రాంగ్ గా ఉంటూ పట్టుకుంటాడు వాళ్ళు. బ్యాలెన్స్ చేస్తుంది కుజుడు వచ్చి. గురువు ఉన్నాడు అనుకోండి, నమ్మకంగా ఉంటూ ఒక పక్క గైడ్ చేస్తాడు కూడా. ఇంకో గ్రహం వచ్చి చేరింది, అప్పుడు ఇంకొంచెం మారుతుంది. పుష్యమి నక్షత్రంలో ఉంటూ మళ్ళీ శని కూడా వచ్చి చేరాడు, ఇంకా వాళ్ళ పనే నమ్మడం మోసపోవడం. దైవం వేరు, కేతు వస్తే దైవం. ఎన్ని కాంబినేషన్స్ సరే, మనం సింపుల్ గా చెప్పుకుంటున్నాం కాబట్టి ఆశ్లేష ఎప్పుడు కూడా వీళ్ళకి ఏంటంటే మైండ్ అంతసేపు పెద్ద పెద్ద బిజినెస్ చేయాలి, బిజినెస్ పరంగా ఎట్లాగా మాటతో ఎట్లా దాన్ని సెట్ చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటది. మఖా నక్షత్రం అనుకోండి, ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మిక యోగం ఉంటుంది ఇక్కడ వీళ్ళకి మైండ్ లో. ఎట్ ద సేమ్ టైం నేను ఒక అధికారికంగా వెళ్ళాలి, టాప్ పొజిషన్ లోకి వెళ్ళాలి ఉంటుంది మఖా వాళ్ళకి. పుబ్బ వారికి ఆర్టిస్టిక్, ఇవి కొంచెం సెక్సువల్ థాట్స్ కూడా ఉంటాయని చెప్పొచ్చు పుబ్బ వారికి. అంటే కొంచెం ప్రేమ, తొందరగా ఎవరైనా చూస్తే తొందరగా ప్రేమించేసేయడం, ఇట్లాంటివి ఉంటాయి. అండ్ ఉత్తర నక్షత్రం, ఉత్తర పాల్గొని అని కూడా అంటారు దాన్ని. ఉత్తర వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది రాజకీయ ఆకాంక్ష కానీ, నేను లీడర్ అవ్వాలని కానీ, ఇవి ఎక్కువగా ఉంటుంటాయి. బట్ నేను చెప్పేది ఒకటి, ఇది బేసిక్ లెవెల్, కాంబినేషన్ అది ఎంతవరకు బలంగా ఉంది బలహీనంగా ఉందని చెప్తుంది. అండ్ లగ్నాలు ఆడున్న దాన్ని బట్టి ఇది జస్ట్ మనసులో జనించేది, మీకు బయటికి వీళ్ళు చెప్పకపోవచ్చు కానీ వీళ్ళ మనసులో ఇది ఉంటుంది. అండ్ అలాగే హస్త వాళ్ళకి ఏంటంటే బిజినెస్ చెయ్యాలి, ఏదో ఒకటి చెప్పేసి మనం దాని బిజినెస్ చేయాలనేది ఎక్కువగా ఉంటుంది హస్త వారికి. చిత్తవారు అనుకోండి, చిత్తవారికి గొడవ, నేను ఎట్లా కొట్లాడనే సరే నేను గెలుస్తా, అది 2 పాదాల వాళ్ళకి ఉంటుంది. ఫస్ట్ 2, సెకండ్ 2 పాదాల వాళ్ళకి ఏంటంటే కొంచెం కోరికలు ఎక్కువగా ఉంటుంటాయి చూసుకున్నట్లయితే. అలాగే స్వాతి అనుకోండి, స్వాతి నక్షత్రం వారికి చూసుకుంటే ఇక్కడ వీళ్ళు కొంచెం బయట దేశాలకు వెళ్ళాలి, ఏదైనా ప్లేస్ మారిపోవాలి, అవి ఎక్కువగా ఉంటాయి. విశాఖ నక్షత్రం వారికి ఏంటంటే ఇన్డెప్త్ గా ఉన్నటువంటి కొన్ని నిగూఢమైనటువంటి తెలుసుకోవాలని ఉంటుంది. అనురాధ వారికి కనుక చూసుకున్నట్లే వీళ్ళకి కూడా ఉంటుంది, కానీ వీళ్ళు కూడా కొంచెం గట్టిగానే ఫైట్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ చంద్రుడు కుజరాశుల్లో ఉంటూ శని నక్షత్రంలో ఉన్నాడు. అండ్ మూలా వారికి ఎక్కువగా కొంత గురు భక్తి, దైవ చింతన ఎక్కువగా ఉంటుంది, ఆ కోరికలు ఎక్కువ. ఎలా ఉంటుందంటే ఇప్పుడు దైవ భక్తి కోరిక ఏంటంటే దైవపరంగా నేను ఏం చేయాలనేది కోరిక, అంతే కదా, ఇంట్లో ఇలా అలంకరణ చేయాలి. బట్ వీళ్ళకి గనక వాళ్ళ పర్సనల్ చాట్లో గురుకేతో కనెక్టెడ్ వచ్చింది, ఇంకొంచెం పెరుగుతుంది. ఇప్పుడు పూర్వాషాఢం, ఇది కూడా కొంతవరకు అంటే దైవ సంబంధించిన ఉంటుంది, కానీ అక్కడ కొంచెం అందంగా అలంకరించాలనే దాంతో దైవభక్తి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం సంతృప్తి కూడా ఉంటుంది వీళ్ళకి. అంటే ఇక్కడ ఎలా అంటే కోరిక సంతృప్తికి ఏంటంటే
ఉన్న దానిలో సాటిస్ఫాక్షన్ అయిపోవాలి, ఇదే కోరిక వాళ్ళకి. ఇంకేమవుతుంది నాకు ఈ కోరిక. కొంతమంది అంటుంటారు ఏం చేయాలనుకుంటున్నావు అంటే ఏముందబ్బా 60,000 వచ్చేసాయి, చక్కగా ఊరికెళ్ళి ఒక పొలంలో చిన్న ఇల్లు కట్టుకొని అక్కడే పండించుకుంటూ ఉండాలనుంది హాయిగా అంటే. ఇది హాయి ఏమిటి అంటే అదంతా అది నాకు హాయి, అది హాయే, నిజంగా అది హాయే. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే 4th house కి ఒక గ్రీనరీ రిలేటెడ్ కాంబినేషన్స్ వచ్చి ఆ మహాదశలో 50-60 years ఆఫ్ ఏజ్ లో వచ్చినప్పుడు నేను గ్రీనరీలోకి వెళ్ళిపోయి ఉండిపోతాను. అలా కాకుండా ఇప్పుడు అదే వ్యక్తికి 7th house లో ఒక కామ్యాన్ని ఇచ్చే గ్రహాలు ఉన్నప్పుడు 60-70 years ఆఫ్ ఏజ్ లో కూడా నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలనిపిస్తుంది ఆ వ్యక్తికి. అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే మేము రీసెర్చ్ చేస్తుంటాం కదా, మేము ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తామంటే ఈ గ్రహం ఈ వ్యక్తికి ఎందుకు ఈ కోరికనిస్తుంది, అది వాళ్ళ తప్పుగా చూడం మేము. సరే వాళ్ళ తప్పు కొంత ఉంటుంది, నేను కాదనట్లే. 70 ఏళ్ళ వ్యక్తికి గర్ల్ ఫ్రెండ్ కావాలనుకోవడం తప్పే, నేను కాదనట్లే. కానీ ఎక్కడి నుంచి పుట్టిందని చూస్తాం. సో మనసులో పుట్టిందా, మహాదశ పుట్టిందా, మహాదశ పుట్టించిందా, వాడికి అవమానం పొందాలి కాబట్టి ఆ కోరిక పుట్టిందా. వినాశకాల విపరీత బుద్ధి అంటారు చూసారా, వాడికి ఏదో అవమానం పొందాలనుంది, వాడికి ఆ కోరిక పుట్టి అవమానం పొందుతాడు. పుట్టిందా అనేది గ్రహం చెప్తుంది అంటారు. ఉత్తరాషాఢ 1వ పాదమేమో మనకి ధనస్సులో ఉంటుంది, 2, 3, 4 పాదాలేమో అక్కడ ఉంటాయి. సో ఎప్పుడు ఏదో కష్టపడి మనం చేయాలనేది 2, 3 పాదాల వరకు ఉంటుంది. 1వ పాదం వల్ల కొంచెం డిగ్నిఫైడ్ నేచర్, డిగ్నిఫైడ్ అనే బతకాలనే కోరిక ఉంటుంది. శ్రవణ నక్షత్రానికి ఏమిటి అసలు మన కష్టాలు ఎప్పుడు పోతాయి, ఇదే ఉంటుంది మైండ్లో ఎక్కువగా. కాకపోతే ఇక్కడ మంచి కాంబినేషన్స్ ఉంటాయి, పెద్ద కష్టాలు కూడా పడాలని రూల్ ఏం లేదు. సో ధనిష్ట వారికి ఏంటంటే ఎప్పుడు నేను జాబ్లో ఒక మంచి సెట్లోకి వెళ్ళాలి, ఫస్ట్ 2 పాదాలు, 3-4 పాదాలు ఒక మంచి బిజినెస్లోకి వెళ్ళాలి, ఇవి కాదు అని దానిలో పోరాడుతూ ఉంటాడు. అండ్ అలాగే శతభిషం వారికి ఏంటంటే ఎప్పుడు ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి అనేది ఎక్కువగా ఉంటుంది. హ్యాపీగా ఉంటే చాలు, ఇంకేమొద్దు. కానీ కొంచెం ఏంటంటే హ్యాపీగానే ఉండాలి, కానీ ఎప్పుడో ఏదో జరుగుతుందేమో తెలియని ఒక చిన్న భయం వీళ్ళలో వెంటాడుతూ ఉంటుంది. పూర్వభాద్ర అనుకోండి, మొదటి పాదం 1, 2, 3 పాదాలు ఇందులో ఉంటే 4వ పాదం ఇందులో ఉంటుంది. సో కొంచెం ధార్మికమైనటువంటి జీవనం సాగిస్తే చాలా అంతవరకే ఉంటుంది. 4వ పాదం వారికి ఏంటంటే కొంచెం క్షేత్ర దర్శనాలు ఎక్కువ చేసుకోవాలని ఉంటుంది. ఉత్తరాభాద్ర వాళ్ళకు కూడా ధార్మికమైనటువంటిది ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. రేవతి వారికి ఏంటంటే ఒక పక్క ధర్మంగా ఉంటూ ఒక పక్కనే బిజినెస్ చేయగలగాలి, ధర్మపరమైన బిజినెస్ చేయాలనేటువంటిది కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇదంతా బేసిక్ లెవెల్ మాత్రమే. 27 నక్షత్రాల వాళ్ళకి ఏమేమి కోరికలు ఉంటాయి బేసిక్ లెవెల్ మాత్రమే. బట్ ఈ గ్రహం, ఈ నక్షత్రాధిపతి ఎవరితో కనెక్ట్ అయితే ఆ కోరికలో దాని యొక్క రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అది బలంగా ఉంటుందా, ఇప్పుడంటే ఎలా అంటే ఇప్పుడు కొంతమందికి స్త్రీలు అంటే మక్కువ ఎక్కువ ఉంటుంది, వాడు ఓన్లీ జస్ట్ చూసి వదిలేస్తాడా అంటే జస్ట్ లైట్గా ఫామ్ అయింది, చూసి ఎలాగోలాగా పరిచయం మేము చేసుకొని ప్రేమిస్తాడా, అదొక ఫార్మింగ్. ప్రేమ ఎక్స్పెక్ట్ చేసి చాలా స్వచ్ఛంగా ప్రేమించి పెళ్లి చేసుకుందాం అని ప్రపోజల్ చేసి పెళ్లి చేసుకొని ఒక సంసారాన్ని జాగిస్తాడు, అదొక ఫార్మింగ్. అలా కాదు, లిటరల్లీ జస్ట్ వాళ్ళ శరీరాన్ని మాత్రమే కోరుకునే లక్షణాలు కొంతమందికి ఉంటాయి, అది 12th house పాడవుతుంది. అంతవరకు అప్పటి వరకు వెళ్తాడా అంటే అక్కడి వరకు వెళ్తాడు. సరే ఎలాగో కమిట్ అయిపోయాం కదా పెళ్లి చేసుకుంటారు మళ్ళీ అందులో 7th house కనుక. అలా కాకుండా వాడు పని అది ఉంటుంది, తెల్లవారు లేస్తే ఎప్పుడు ఏ గూగుల్లో ఏ ఫేస్బుక్స్లో ఎవరున్నారు, ఇన్స్టాగ్రామ్స్ వాళ్ళని పరిచయాలు పెంచుకోవడం. ఒక్కొక్కరు నేను చూశానండి జాతకాల మీద నంబరు, hundreds of peopleతో పరిచయాలు వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళ పని 1 weekలో ఒకరిని 1 weekలో ఒకరు టార్గెట్, వాళ్ళకి ఈ వీక్లో ఒకరిని టార్గెట్ అయిపోయిందా, పని అయిపోయిందా, కట్ చేసామా, అయిపోయిందా. రోగాలు వచ్చేవా సార్? వస్తాయి, ఎందుకు 100% వస్తాయి, 100% పుట్టాడు, కుళ్ళి కుళ్ళి వస్తాయి శరీరం. వాడు దానికోసమే పుట్టాడు అనుకుంటా నేను. చావు ఎలా రావాలి అలా వస్తుంది, ఇద్దరు కూడా చావు అనమాట. అయితే ఇంకా వాళ్ళ కాంబినేషన్ డెఫినెట్ గా దాన్ని కాంబినేషన్స్ వల్ల అంటది. ఇప్పుడు బయటపడచ్చు సార్, ఇంత లవ్లియన్ నుంచి కూడా బయటపడతారా? మీరు చూడండి ఇప్పుడు ఆ రెమెడీస్ చేసుకుంటూ బయటపడతారండి. కొంతమందికి అసలు ఏమీ ఉండదు, కానీ చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. కొంతమంది అడుగుతుంటారు ఏమిటండి అతనికి అసలు ఏమీ లేదు, జాబ్ కూడా లేదు, ఏమీ లేదు, ఆయనకే ఉల్టా డబ్బులు ఇచ్చి జనాలు తిరుగుతుంటారు. ఇతనికి ఏమో కారు ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది, ఆస్తి ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ ఉంటుంది, అన్ని ఉంటే ఒక్క అమ్మాయి నాతో మాట్లాడదండి అంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఆ కాంబినేషన్ లేదు. అది చాలా స్పష్టంగా ఆస్ట్రాలజీ చెప్తుంది. రైట్. ఇక వాస్తు కూడా మనం మాట్లాడుకుందాం అనుకున్నాం కాబట్టి ఏ జోన్ పాడైతే కనుక కోరికలు ఎక్కువైపోతాయంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కోరికలు ఎక్కువడం ఒకటి, కోరికలు చచ్చిపోవడం ఒకటి. భార్యాభర్తల మధ్యన కలయికనివ్వట్లేదు అంటే వాళ్ళకి ఖచ్చితంగా వాయువ్యానికి ఉత్తరానికి మధ్యలో ఉన్నటువంటి ఉత్తర వాయువ్యం పాడైపోయిందంటే వాళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ ఉండదు.
అది ఓవర్గా అయితే అంటే అక్కడ గుర్రం బొమ్మలు పెట్టారు ఉత్తర వాయువ్యంలో, వాయువ్యం కాదు ఉత్తరం కాదు, ఉత్తర వాయువ్యం, ఉత్తరానికి వాయువ్యానికి మధ్యలో గుర్రం బొమ్మ పెట్టారు, తెల్ల గుర్రాలు పెట్టారు, ఎక్కువ కోరికలు పెరిగిపోతాయి. బికాజ్ ఆఫ్ అదేంటంటే ఉత్తర వాయువ్యం హృదయ రతిగ్రేహ ప్రశస్తయ్యేత అని ఒక శ్లోకం ఉంటుంది. అంటే రతిగ్రేహం అంటే రతి చేసేటువంటి లక్షణాలు ఇచ్చేది అది అక్కడ ఉండే దేవత. మీకు గుర్రాలు ఉంటే ఇంకొంచెం పెరిగిస్తుంది. భార్యాభర్తల మధ్య అది భార్యాభర్తల మధ్య ధార్మికం. అది ఓకే. భార్యాభర్తల మధ్య కాకుండా వాడు ఎక్కువ బయట స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు బయట అఫైర్స్ ఎక్కువైపోతున్నాడు, అది కారణం. ఒక్కొక్కసారి చిన్న వయసులోనే పిల్లలకి ఒక 14-15 ఏళ్ళ వయసు మధ్యలోనే 9వ తరగతి 10వ తరగతిలోనే అట్రాక్ట్ అయిపోతున్నారు అంటే వాయువ్యం పాడవుతుంది వాళ్ళ ఇంట్లో. చూసుకోవాలి. ఆగ్నేయం పాడైంది అప్పుడు ఏమవుతుందంటే కోరిక ఉంటుంది కానీ అది సరైనటువంటి ఛానలైజ్ అవ్వదు. అలాగే వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే కోరికలు తీర్చుకోలేకపోవడానికి కారణం అవుతుంది. ఇల్లు కట్టుకోవడం అనుకోండి, ధనం సంపాదించాలనుకోండి, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఇది ఇస్తుంది. మరి ఈ ఉదాహరణకి ఈస్ట్ నార్త్ ఈస్ట్ బాగా పెరిగిపోయింది అనుకోండి, ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటాడు మనిషి. గోవా వెళ్ళిపోతుంటాడు, తూర్పు ఈశాన్యం పెరిగిపోయిందంటే మరి ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు. అంటే ఇంకా లైఫ్ పుట్టిందే అనుభవించు రాజా అన్నట్టుగా